ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శరవణభవాయ నమః. జ్యోతిష్యమంత్రం కుటుంబ సభ్యులారా, మీనరాశి మహాభాగ్యశాలులారా, దైవ అనుగ్రహంతో ఈరోజు మీ ముందుకు వచ్చాము. ఈ మార్చి 3 మంగళవారం, 4 బుధవారం, 5 గురువారం, 6 శుక్రవారం, ఈ 4 రోజుల గ్రహస్థితులు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకురాబోతున్నాయి. దృక్ పంచాంగం ప్రకారం తిథి, నక్షత్ర, యోగ, కరణ ప్రభావాలు మరియు గ్రహాల సంచార ఫలితాలు కలిపి చూస్తే ఓం శక్తి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా? లంకెబిందెలు, ధలం, నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. 8185066725. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణదోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువుగారు వద్ద పరిష్కారం లభించును. ఈ 4 రోజుల్లో మీకు 3 అద్భుత అవకాశాలు, 2 ముఖ్య నిర్ణయాలు, ఒక అదృష్ట క్షణం ఎదురవుతాయి. ఈ వీడియో సాధారణ రాశిఫలాలు కాదు, ఇది 100% గ్రహగతులు ఆధారంగా చేసిన విశ్లేషణ. మీరు మధ్యలో స్కిప్ చేస్తే చివర్లో చెప్పే 5 ముఖ్య పరిహారాలు, 4 అదృష్ట సమయాలు, 3 శుభ సంఖ్యలు మిస్ అవుతారు. అందుకే పూర్తిగా చూడండి. ప్రతి నిమిషం మీకు విలువైన సమాచారమిస్తుంది. మీనరాశివారికి ఈ 4 రోజులు ఆధ్యాత్మికంగా బలాన్ని, ఆర్థికంగా స్థిరత్వాన్ని, కుటుంబంగా సంతోషాన్ని ఇవ్వబోతున్నాయి. కానీ ఒక చిన్న తప్పు నిర్ణయం 10 రోజుల ప్రభావం చూపించగలదు. అందుకే ఈ విశ్లేషణను జాగ్రత్తగా వినండి. మీ మనసులో ఒక కోరిక ఉంటే ఈ క్షణంలోనే ఓం శరవణ భవాయ నమః అని 11 సార్లు జపించండి. మీ ఆత్మవిశ్వాసం 100 రెట్లు పెరుగుతుంది. దైవ అనుగ్రహం మీ వెంట ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీ రాశి, మీ సమస్య కామెంట్లో రాయండి. జ్యోతిష్యమంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు మీకు ఖచ్చితమైన జ్యోతిష్య సమాచారం అందుతుంది. మధ్యలో స్కిప్ చేయకండి. పూర్తి వీడియో చూడండి. చివర్లో చెప్పే పరిహారాలు మీ అదృష్టాన్ని మార్చగలవు. ఓం శరవణ భవాయ నమః. మీనరాశివారికి మార్చి 3 మంగళవారం నుంచి మార్చి 6 శుక్రవారం వరకు గ్రహస్థితి అత్యంత ప్రాధాన్యత కలిగిన సమయం. మీ రాశి అధిపతి గురుగ్రహం ధర్మస్థానానికి అనుకూల దృష్టి ఇస్తూ మీ ఆలోచనలకు స్పష్టతను ఇస్తున్నాడు. చంద్రుడు ఈ 4 రోజుల్లో 2 రాసుల మార్పు చేస్తూ మీ మనస్థితిని ప్రభావితం చేస్తాడు. బుధవారం రోజు చంద్రుని స్థానం మీకు ఒక కొత్త ఆలోచనను ఇస్తుంది. బుధవారం బుధగ్రహ ప్రభావం వల్ల మాటల్లో 100% జాగ్రత్త అవసరం. గురువారం రోజు గురు అనుగ్రహంతో ఆధ్యాత్మికంగా 3 రెట్లు బలం పెరుగుతుంది. శుక్రవారం శుక్ర ప్రభావం కుటుంబ విషయాల్లో 2 ముఖ్యమైన చర్చలకు దారితీస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు గమనించాల్సిన 3 ముఖ్యాంశాలున్నాయి. మొదటిది, నిర్ణయాల్లో తొందరపడకూడదు. రెండోది, డబ్బు విషయంలో 50% జాగ్రత్త అవసరం. మూడోది, ఆరోగ్యం విషయంలో ఒక చిన్న అలసటను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దృక్ పంచాంగం ప్రకారం తిథి ప్రభావం మీకు మంగళవారం రోజు శుభప్రదంగా ఉంటుంది. బుధవారం రోజు 2 సార్లు ఆలోచించి మాట్లాడితే పెద్ద సమస్య తప్పుతుంది. గురువారం రోజు ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ప్రార్థన చేస్తే 9 రోజులపాటు శుభ ఫలితాలుంటాయి. శుక్రవారం రోజు సాయంత్రం 7 తర్వాత ఒక శుభవార్త వినే అవకాశముంది. మీనరాశివారికి ఈ 4 రోజులు ఒక ఆత్మ పరీక్షణ సమయం కూడా. గత 30 రోజులలో మీరు చేసిన 2 తప్పులను గుర్తించి సరిచేసుకుంటే వచ్చే 90 రోజులు స్థిరంగా ఉంటాయి. గ్రహాలు మీకు 3 అవకాశాలిస్తాయి, కాని మీరు ఒక నిర్ణయంతో వాటిని వదులుకోవచ్చు లేదా పొందవచ్చు. అందుకే ప్రతి నిర్ణయం ముందు కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించండి. మంగళవారం మీనరాశివారికి శక్తి, ధైర్యం, స్పష్టతను ఇస్తుంది. ఈరోజు ఒక కొత్త పని ప్రారంభించడానికి అనుకూలం. ఉద్యోగులకు 2 కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆ బాధ్యతలు మొదట్లో కష్టంగా అనిపించినా 30 రోజుల్లో మీకు గుర్తింపు తెస్తాయి. వ్యాపారస్తులకు ఒక కొత్త కస్టమర్ సంప్రదించే అవకాశముంది. ఆర్థికంగా చిన్న లాభం కనిపించినా అది భవిష్యత్తులో 5 రెట్లు పెరిగే సూచన. ఈరోజు మీరు గమనించాల్సిన 2 సంకేతాలుంటాయి.
ఉదయం ఒక మంచి వార్త, సాయంత్రం ఒక ఆలోచన. ఆ ఆలోచనను వెంటనే అమలు చేయకుండా 24 గంటలు ఆలోచించండి. కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి సలహా మీకు 100% ఉపయోగపడుతుంది. ఆరోగ్యం విషయంలో 2 విషయాలు జాగ్రత్తగా చూడాలి: తలనొప్పి మరియు అలసట. కనీసం 2 లీటర్ల నీరు తాగండి. మంగళవారం రోజు 9 సంఖ్య మీకు అదృష్టం. ఎరుపు లేదా కాషాయం రంగు ధరించడం శుభప్రదం. సాయంత్రం 6 తర్వాత మీరు చేసే ప్రార్థన 11 రోజులు శుభఫలితాలిస్తుంది. ఒక పాత స్నేహితుడు సంప్రదించే అవకాశముంది. ఆ సంభాషణ మీకు 3 కొత్త మార్గాలు చూపిస్తుంది. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఒక చిన్న అడుగు 1000 మైళ్ల ప్రయాణానికి ఆరంభం. మీరు భయపడితే 0 ఫలితం. ధైర్యంగా ముందడుగు వేస్తే 10 అవకాశాలొస్తాయి. బుధవారం మీనరాశివారికి కమ్యూనికేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈరోజు మీరు తీసుకునే 2 ముఖ్య నిర్ణయాలు వచ్చే 6 నెలలపై ప్రభావం చూపగలవు. మొదటి నిర్ణయం ఉద్యోగం లేదా వ్యాపారం సంబంధంగా ఉంటుంది. రెండోది కుటుంబ విషయానికి సంబంధించింది. ఈరోజు 3 పరీక్షలు ఎదురవుతాయి: సహనం, మాటల నియంత్రణ, సమయపాలన. ఉద్యోగస్తులకు ఒక మీటింగ్ చాలా కీలకం. అక్కడ మీరు మాట్లాడే 5 నిమిషాల మాటలు మీకు 5 నెలల లాభం తెస్తాయి. వ్యాపారస్తులు 2 ఒప్పందాల విషయంలో సంతకం చేసే ముందు 3 సార్లు చదవాలి. విద్యార్థులు కనీసం 4 గంటలు కేంద్రీకరించి చదివితే 100% ఫలితం ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు 2 ఖర్చులు కనిపిస్తాయి, కానీ ఒకటి అవసరం, ఒకటి అవసరం కానిది. అవసరం కానిది 7 రోజులు వాయిదా వేయండి. కుటుంబంలో ఒక చిన్న అపార్థం వస్తే వెంటనే స్పందించకుండా 10 నిమిషాలు మౌనం పాటించండి. ఆ మౌనం 90% సమస్యను తగ్గిస్తుంది. బుధవారం అదృష్ట సంఖ్య 5. పచ్చరంగు శుభప్రదం. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య మీరు చేసే పనులు 2 రెట్లు ఫలితమిస్తాయి. రాత్రి నిద్రకు ముందు 11 సార్లు ఓం నమో నారాయణాయ జపిస్తే మనస్సుకు ప్రశాంతత వస్తుంది. ఈరోజు మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన సత్యం ఏమిటంటే, ఒక మంచి నిర్ణయం జీవితాన్ని మార్చగలదు. 2 తప్పు మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. 3 నిమిషాల ఆలోచన 3 సంవత్సరాల సమస్యను తప్పించగలదు. మీనరాశివారు సహజంగానే దయాగుణం కలిగినవారు, కాని ఈరోజు దయతో పాటు ధైర్యం కూడా అవసరం. మీనరాశివారికి గురువారమనేది సహజంగానే శుభప్రదమైన రోజు. ఎందుకంటే మీ రాశి అధిపతి గురుగ్రహం. ఈ మార్చ్ 5 గురువారం రోజు 3 శుభయోగాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటిది ఆధ్యాత్మిక శుభయోగం, రెండోది ఆర్థిక పురోగతి యోగం, మూడోది గౌరవ ప్రాప్తి యోగం. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య మీరు చేసే ప్రార్థన, జపం లేదా ధ్యానం మీ మనస్సుకు 100% స్పష్టత ఇస్తుంది. ఈరోజు ఒక దైవ సంకేతం మీకు లభిస్తుంది. అది ఒక వ్యక్తి ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక ఆలోచన రూపంలో రావచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు 2 శుభవార్తలు వచ్చే అవకాశముంది. ఒకటి ప్రస్తుత పనికి ప్రశంస, రెండోది భవిష్యత్తులో ప్రమోషన్ సూచన. మీరు గత 30 రోజులుగా చేసిన కష్టానికి ఈరోజు గుర్తింపు దక్కుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ పనితీరు గురించి మెచ్చుకుంటాడు. వ్యాపారస్తులకు 3 కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అందులో ఒక అవకాశం వెంటనే పట్టుకుంటే వచ్చే 90 రోజుల్లో లాభం 20 నుంచి 30% పెరగవచ్చు. ఆర్థికంగా ఈరోజు స్థిరత కనిపిస్తుంది. ఒక పాత బకాయి రావచ్చు. 2 చిన్న ఖర్చులున్నా అవి అవసరమైనవే అవుతాయి. మీరు పెట్టుబడి గురించి ఆలోచిస్తే మొత్తం డబ్బులో 50% మాత్రమే వినియోగించండి. మిగిలిన 50% సేఫ్గా ఉంచండి. ఈరోజు 3 సంఖ్య మీకు అదృష్టం. పసుపు లేదా లైట్ గోల్డ్ రంగు ధరించడం శుభప్రదం. కుటుంబంలో ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చలో మీరు 2 మాటలు అదుపులో ఉంచితే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. దంపతుల మధ్య 3 సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఒక చిన్న సర్ప్రైజ్ లేదా కలిసి గడిపే 30 నిమిషాలు సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. గురువారం రోజు సాయంత్రం 7 తర్వాత ఒక శుభ సందేశం వినే అవకాశముంది. ఆరోగ్యపరంగా 2 విషయాలు జాగ్రత్తగా చూడాలి. ఒకటి జీర్ణ సమస్యలు, రెండోది అలసట. కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. 15 నిమిషాల నడక లేదా 10 నిమిషాల ప్రాణాయామం చేయండి. ఈరోజు మీరు ఒక సంకల్పం తీసుకుంటే అది 48 రోజుల్లో ఫలితమిస్తుంది. గురువారం రోజు చేసిన దానం 9 రెట్లు ఫలితమిస్తుందని శాస్త్రం చెబుతుంది. కనీసం ఒక పసుపు పువ్వు లేదా ఒక అరటిపండు దానం చెయ్యండి. శుక్రవారం రోజు మీనరాశివారికి మిశ్రమ ఫలితాలిస్తుంది. ఈరోజు 4 విషయాల్లో జాగ్రత్త అవసరం. మొదటిది మాటలు, రెండోది ఖర్చులు,
మూడోది ఆరోగ్యం, నాలుగోది ప్రయాణం. ఉదయం పరిస్థితులు సాధారణంగా ఉన్నా మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న ఒత్తిడి రావచ్చు. ఆ ఒత్తిడిని మీరు 10 నిమిషాల మౌనంతో నియంత్రించగలరు. ఆర్థికంగా ఈరోజు 2 లాభాలు కనిపిస్తాయి. ఒకటి అనుకోని చిన్న ఆదాయం, రెండోది ఒక డిస్కౌంట్ లేదా సేవింగ్ అవకాశం. కాని అదే సమయంలో 3 అనవసర ఖర్చులు చేసే ప్రలోభం ఉంటుంది. మీరు ఆలోచించకుండా ఖర్చు చేస్తే 7 రోజుల పాటు ఒత్తిడి ఉంటుంది. అందుకే ప్రతి ఖర్చు ముందు కనీసం 5 నిమిషాలు ఆలోచించండి. ఉద్యోగస్తులకు ఒక చిన్న అపార్థం రావచ్చు. అది సహచరులతో లేదా ఉన్నతాధికారితో సంబంధం ఉండవచ్చు. వెంటనే స్పందించకుండా 24 గంటలు ఆగితే సమస్య 90% తగ్గుతుంది. వ్యాపారస్తులకు 2 కొత్త సంప్రదింపులు వస్తాయి. కాని వాటిలో ఒకటి మాత్రమే నిజమైన లాభమిస్తుంది. కాబట్టి ప్రతి ఒప్పందం ముందు 3 సార్లు చదవండి. కుటుంబంలో ఒక చిన్న వివాదం రావచ్చు. అది 2 మాటల వల్లే పెరుగుతుంది. మీరు శాంతంగా ఉంటే అదే విషయం 5 నిమిషాల్లో ముగుస్తుంది. శుక్రవారం సాయంత్రం కుటుంబంతో 30 నిమిషాలు గడపడం చాలా మంచిది. అది మీ మానసిక ఒత్తిడిని 100% తగ్గిస్తుంది. ఆరోగ్యంగా 2 జాగ్రత్తలు అవసరం. ఒకటి, తీపి పదార్థాలు తగ్గించాలి. రెండోది, నిద్ర సరిపడా తీసుకోవాలి. కనీసం 7 గంటల నిద్ర అవసరం. ఈరోజు అదృష్ట సంఖ్య 6. తెలుపు లేదా లైట్ బ్లూ రంగు శుభప్రదం. మీనరాశివారికి ఈ 4 రోజుల్లో ఆర్థిక పరంగా 5 మార్గాల్లో అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిది జీతం లేదా రెగ్యులర్ ఆదాయం, రెండోది బోనస్ లేదా ఇన్సెంటివ్, మూడోది పాత బకాయిలు, నాలుగోది చిన్న పెట్టుబడి లాభం, ఐదోది కుటుంబ సహాయం లేదా గిఫ్ట్ రూపంలో వచ్చే డబ్బు. ఈ 5 మార్గాల్లో కనీసం 2 మార్గాల్లో డబ్బు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మీరు 3 నియమాలు పాటించాలి. మొదటి నియమం, ఖర్చు 50% కంటే ఎక్కువ చేయకూడదు. రెండో నియమం, 20% సేవింగ్స్ తప్పనిసరి. మూడో నియమం, 10% దానం లేదా మంచి పనులకు కేటాయించాలి. ఈ 3 నియమాలు పాటిస్తే వచ్చే 6 నెలల్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఈ సమయంలో ఒక పెద్ద పెట్టుబడి గురించి ఆలోచిస్తే కనీసం 2 నిపుణుల సలహా తీసుకోండి. ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం విషయంలో 3 సార్లు పత్రాలు చెక్ చేయాలి. 8 సంఖ్య మీకు ఆర్థికంగా అనుకూలం. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య చేసే ఆర్థిక నిర్ణయాలు మంచివి. వ్యాపారస్తులు 4 విషయాలు గమనించాలి: క్యాష్ ఫ్లో, కొత్త క్లయింట్లు, పాత బకాయిలు, మార్కెట్ పరిస్థితి. ఈ 4 అంశాల్లో 3 పాజిటివ్గా ఉంటే వ్యాపారం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఒక సైడ్ ఇన్కమ్ గురించి ఆలోచించవచ్చు, కానీ అది ప్రస్తుత పనిని ప్రభావితం చేయకూడదు. ఈ కాలంలో మీరు డబ్బును ఒక సాధనంగా చూడాలి, కానీ ఒక లక్ష్యంగా చూడకూడదు. మీరు కష్టపడి 30 రోజులు పనిచేస్తే 300 రోజుల భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ధనయోగం మీ జాతకంలో ఉంది, కానీ అది 100% కృషితోనే బయటపడుతుంది. మీనరాశివారికి ఈ మార్చి 3 నుంచి 6 వరకు ఉద్యోగం మరియు వ్యాపారం విషయంలో 6 విధాలుగా పురోగతి సూచనలు కనిపిస్తున్నాయి. మొదటిది మీ కష్టానికి గుర్తింపు, రెండోది మీ పనితీరుపై ఉన్నతాధికారుల దృష్టి పడటం, మూడోది కొత్త ప్రాజెక్ట్ బాధ్యత, నాలుగోది టీమ్ సపోర్ట్ పెరగడం, ఐదోది మీ నిర్ణయాలపై నమ్మకం పెరగడం, ఆరవది భవిష్యత్తులో ప్రమోషన్కు మార్గం సిద్ధం కావడం. ఈ 6 అంశాలు ఒక్క రోజులో జరగకపోయినా ఈ 4 రోజులలో 2 స్పష్టంగా అనుభవిస్తారు. మంగళవారం మీరు చేసే ఒక ప్రెజెంటేషన్ లేదా ఒక ముఖ్యమైన పని మీ ప్రతిష్టను 10% పెంచుతుంది. బుధవారం మీరు మాట్లాడే 5 నిమిషాల మాటలు మీకు 5 నెలల ప్రయోజనం ఇవ్వగలవు. గురువారం ఒక సీనియర్ వ్యక్తి మీకు ఒక సలహా ఇస్తారు. ఆ సలహాను మీరు పాటిస్తే వచ్చే 90 రోజుల్లో మీ కెరియర్ గ్రాఫ్ పైకి వెళ్లుతుంది. శుక్రవారం 2 చిన్న పరీక్షలు ఉంటాయి. ఒకటి సహనం, రెండోది సమయపాలన. మీరు ఈ 2 పరీక్షలు దాటితే ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది. వ్యాపారస్తులకు 3 కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. అందులో ఒకటి మాత్రమే దీర్ఘకాల లాభమిస్తుంది. కాబట్టి తొందరపడి 100% పెట్టుబడి పెట్టకుండా 50% మాత్రమే వినియోగించండి. ఒప్పందాల విషయంలో కనీసం 2 సార్లు చదవండి. భాగస్వామ్య వ్యాపారంలో ఒక చిన్న అపార్థం రావచ్చు. దానిని 24 గంటల్లో మాట్లాడుకుని పరిష్కరించాలి. ఆలస్యం చేస్తే 7 రోజులు ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగస్తులు 8 విషయాలు గమనించాలి: సమయానికి ఆఫీస్ చేరడం, అప్పగించిన పనిని పూర్తి చేయడం, అనవసర వాదనలు నివారించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, సీనియర్లను గౌరవించడం, జూనియర్లకు సహాయం చేయడం, డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉంచడం, మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించడం. ఈ 8 అంశాల్లో కనీసం 6 పాటిస్తే 6 నెలల్లో మార్పు కనిపిస్తుంది. మీనరాశివారు సహజంగా భావోద్వేగాలకు దగ్గరగా ఉంటారు. ఈ 4 రోజుల్లో ప్రేమ మరియు కుటుంబ జీవితంలో 7 సంతోష క్షణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఒక మధుర సంభాషణ, రెండోది ఒక అపార్థం తొలగిపోవడం, మూడోది కలిసి గడిపే 30 నిమిషాల విలువైన సమయం, నాలుగోది కుటుంబ సభ్యుల మద్దతు, ఐదోది పెద్దల ఆశీసులు, ఆరవది ఒక శుభవార్త, ఏడవది భవిష్యత్తు ప్రణాళికపై చర్చ. ప్రేమలో ఉన్నవారికి 2 ముఖ్యమైన సందర్భాలు వస్తాయి. ఒకటి భావాలను స్పష్టంగా చెప్పే అవకాశం, రెండోది సంబంధాన్ని మరింత బలపరిచే నిర్ణయం. కానీ 3 జాగ్రత్తలు అవసరం. మొదటిది
మొదటిది అనుమానాలు పెట్టకూడదు, రెండోది పాత విషయాలు ప్రస్తావించకూడదు, మూడోది కోపంలో మాట్లాడకూడదు. ఈ 3 విషయాలు నియంత్రిస్తే 90% సమస్యలు దూరమవుతాయి. వివాహితులకు ఈ కాలం ఒక కొత్త అర్థం తెస్తుంది. మీరు మీ భాగస్వామితో రోజుకు కనీసం 20 నిమిషాలు మాట్లాడాలి. మొబైల్ పక్కన పెట్టి 1 గంట కుటుంబంతో గడిపితే సంబంధాలు 10 రెట్లు బలపడతాయి. శుక్రవారం సాయంత్రం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే వచ్చే 30 రోజులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబంలో 2 చిన్న చర్చలు జరుగుతాయి. ఒకటి ఆర్థిక విషయంపై, రెండోది భవిష్యత్తు ప్రణాళికపై. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకుంటే మంచిది. 5 సంవత్సరాల తర్వాత కూడా ఉపయోగపడే నిర్ణయాలు ఈ 4 రోజుల్లో తీసుకునే అవకాశం ఉంది. పిల్లల విషయంలో 2 విషయాలు గమనించాలి: చదువు మరియు ఆరోగ్యం. రోజుకు 1 గంట వారి దగ్గర కూర్చుంటే వారు 100% సంతోషంగా ఉంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో ఒక చిన్న పరీక్ష చేయించుకోవడం మంచిది. మీనరాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్యం సాధారణంగా ఉన్నా 8 సూచనలు పాటించడం అవసరం. మొదటిది, రోజుకు 2 లీటర్ల నీరు తాగాలి. రెండోది, 7 గంటల నిద్ర తప్పనిసరి. మూడోది, 20 నిమిషాల నడక. నాలుగోది, 10 నిమిషాల ధ్యానం. ఐదోది, మసాలా మరియు తీపి పదార్థాలు తగ్గించడం. ఆరవది, మొబైల్ వినియోగం 50% తగ్గించడం. ఏడవది, కోపాన్ని శూన్యస్థాయికి తీసుకురావడం. ఎనిమిదోది, సమయానికి భోజనం చేయడం. మంగళవారం తలనొప్పి లేదా అలసట అనిపిస్తే 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. బుధవారం ఒత్తిడి పెరిగితే 5 నిమిషాలు లోతైన శ్వాస తీసుకోవాలి. గురువారం ఆధ్యాత్మికంగా బలంగా ఉండటానికి ఉదయం 11 సార్లు మంత్రజపం చెయ్యాలి. శుక్రవారం చక్కెర పదార్థాలు తగ్గించాలి. మానసికంగా 2 విషయాలు జాగ్రత్తగా చూడాలి. ఒకటి, అనవసర ఆలోచనలు. రెండోది, భవిష్యత్తుపై భయం. మీరు రోజుకు 15 నిమిషాలు ధ్యానం చేస్తే 90% ఒత్తిడి తగ్గుతుంది. మీ మనసులో ఒక నెగటివ్ ఆలోచన వస్తే వెంటనే 3 పాజిటివ్ ఆలోచనలు గుర్తు చేసుకోండి. ఆధ్యాత్మికంగా 4 పరిహారాలు చెయ్యాలి. మొదటిది, గురువారం రోజు ఒక పసుపు పువ్వు దేవాలయంలో సమర్పించడం. రెండోది, ప్రతిరోజు ఉదయం 11 సార్లు మంత్రజపం. మూడోది, ఒక అవసరమైన వ్యక్తికి సహాయం చేయడం. నాలుగోది, ప్రతిరోజు 5 నిమిషాలు దైవస్మరణ. ఈ 4 రోజుల్లో మీరు ఒక సంకల్పం తీసుకుంటే అది 48 రోజుల్లో ఫలితమిస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని ఒక సంపదగా భావిస్తే 100 సంవత్సరాల ఆశీర్వాదం లభిస్తుంది. 8 సూచనలు పాటిస్తే 80 రోజుల శాంతి లభిస్తుంది. 4 పరిహారాలు చేస్తే నలుదిక్కుల నుండి దైవ అనుగ్రహం వస్తుంది. మీనరాశివారికి మార్చి 3, 4, 5, 6 ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే 30 రోజుల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఈ చివరి భాగాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీకు అత్యంత ముఖ్యమైన 3 అంశాలు చెబుతున్నాను: అదృష్ట సంఖ్యలు, శుభ సమయాలు మరియు 5 విజయ సూత్రాలు. ఈ 4 రోజులకు ప్రధాన అదృష్ట సంఖ్యలు 3, 5, 6, 9. ముఖ్యమైన పనులు 3 లేదా 9తో సంబంధం ఉన్న తేదీ లేదా సమయంలో ప్రారంభిస్తే మంచి ఫలితముంటుంది. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య ప్రార్థన లేదా ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం శుభప్రదం. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. సాయంత్రం 7 తర్వాత కుటుంబ చర్చలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే 7 రోజుల శాంతి లభిస్తుంది. ఇప్పుడు 5 విజయ సూత్రాలు గుర్తుంచుకోండి. ప్రతి నిర్ణయం ముందు కనీసం 10 నిమిషాలు ఆలోచించండి. డబ్బు విషయంలో 50% జాగ్రత్త పాటించండి. రోజుకు 20 నిమిషాలు కుటుంబానికి కేటాయించండి. రోజుకు 15 నిమిషాలు ఆరోగ్యానికి సమయం ఇవ్వండి. ప్రతిరోజు 11 సార్లు దైవనామస్మరణ చెయ్యండి. ఈ 5 సూత్రాలు పాటిస్తే వచ్చే 40 రోజుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మీరు గత 90 రోజుల్లో ఎదుర్కొన్న 2 సమస్యలు ఈ 4 రోజుల్లో పరిష్కార దిశగా కదులుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి: గ్రహాలు 100% మార్గదర్శనమిస్తాయి, కానీ 100% కృషి చెయ్యాల్సింది మీరు. మీనరాశివారు సహజంగా దయ, కరుణ, ఆధ్యాత్మికత కలిగినవారు. కానీ ఈ కాలంలో ఒక విషయం అత్యంత ముఖ్యం: ఆత్మవిశ్వాసం. మీరు మీ మీద 100% ఎక్కువ నమ్మకం పెట్టుకుంటే ఫలితం 10 రెట్లు పెరుగుతుంది. 2 సానుకూల ఆలోచనలు 20 రోజుల ఉత్సాహమిస్తాయి. 4 రోజుల శ్రద్ధ 4 నెలల స్థిరత్వమిస్తుంది. ఈ వీడియోని మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం వరకు చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించి మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ రాశి ఫలితాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయం లేదా మీ సమస్యను కామెంట్లో రాయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి.
జ్యోతిష్ మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా ప్రతిరోజు ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణ మీకు అందుతుంది. చివరిగా ఒక చిన్న సంకల్పం చేయండి. ఈ క్షణంలో 11 సార్లు ఓం శరవణభవాయ నమః అని జపించండి. మీ మనసులో ఉన్న ఒక కోరికను దైవానికి అప్పగించండి. 48 రోజుల్లో దాని ఫలితాన్ని మీరు గమనిస్తారు. మీ 4 రోజులు శుభప్రదంగా, విజయవంతంగా, ఆనందంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. ఓం తత్సత్.